రాష్ట్రంలో మక్క కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లో ఆలస్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దీనిపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఒత్తిడితోనే ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలు తెరిచిందని చెప్పారు. మద్దతు ధర 2400 ఉంటే దళారులకు 1600కే అమ్ముకుని రైతులు నష్టపోయారని వివరించారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు హరీష్ రావు. రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని చెప్పారు. మొన్న అసెంబ్లీలో మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము చేసిన ఒత్తిడితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 1600-1700కే మొక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మొన్న అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మొక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్ కు 7,721 రూపాయలు మద్దతు ధర ఉంది, 7,721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకుని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఒకప్పుడు 8,000 ఎకరాల్లో యాసంగి సాగుంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి కాళేశ్వరం జలాలు. ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక, కరువుతో అల్లాడినటువంటి ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరం. ఇలా ఆ ప్రాజెక్టు వల్ల బంగారమూల 2 పంటలు పండుతా ఉన్నాయి, అన్ని రకాల పంటలు కూడా పండుతా ఉన్నాయి. మరి ఈ చక్కటి పంటలు పండడం నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మహత్యం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాంత రూపురేఖలు మార్చింది, ఈ ప్రాంతానికి కొత్త దిశను అందించింది కాళేశ్వరం ప్రాజెక్టు.